ఈరోజు మనం రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి చూద్దాం, సైకిల్ గురించి చూద్దాము. రిఫ్రిజిరేషన్ ఒక ఫ్రిడ్జ్ వర్క్ కావాలన్నా, ఒక ఏసీ వర్క్ కావాలన్నా ఇదే సైకిల్తో నడుస్తుంది. ఇందులో మనకు మెయిన్ పార్ట్స్ వచ్చేసి కంప్రెసరు, నెక్స్ట్ వచ్చేసి కండెన్సర్, నెక్స్ట్ వచ్చేసి ఎవాపరేటర్. దీంతో పాటు కొన్ని కంట్రోలింగ్ డివైసెస్ అని ఉంటాయి. అందులో వచ్చేసి ఒకటి ఫిల్టర్, 2 క్యాప్లర్, మూడోది ఇంకోటి ఉంటుంది మన ఓఎల్పి రిలే అని మన కంప్రెసర్. థర్మోస్టాట్ ఎందుకంటే మనకి కూలింగ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి, లైక్ ఏసీ రిమోట్ లో మనం తగ్గించుకొని పెంచుకుంటాం కదా. దీంట్లో ఫ్రిడ్జ్ లో వచ్చేసి థర్మోస్టాట్ ఉంటుంది. మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఈ కంప్రెసర్ వచ్చేసి తక్కువ పీడనాన్ని, తక్కువ వేడిని కలిగి ఉన్న గ్యాస్ని తీసుకుంటారు. గ్యాస్ని తీసుకున్న తర్వాత అది ఎట్లా తీసుకుంటుంది అంటే దీనికి 3 పైపులు ఉంటాయి మొత్తం. ఒకటి సక్షన్, 2 డిశ్చార్జ్, ఇంకోటి ఛార్జింగ్ లైన్ అని ఉంటుంది. ఛార్జింగ్ లైన్తో ఏం చేస్తామంటే మనం ఇందులో గ్యాస్ తక్కువైనా లేకపోతే మొత్తం పోయినా కానీ ఎక్కేయడానికి మన ఛార్జింగ్ లైన్ ఒకటి ఉంటుంది. సక్షన్ లైన్ తోటి మనకు వేడిగా ఉన్న చల్లగా ఉన్న గ్యాస్ని తీసుకుని కంప్రెస్ చేసి దాన్ని ఎక్కువ పీడనంతో ఉన్న వేడిగా ఉన్న వాయు రూపంలో కండెన్సర్ని పంపిస్తారు. ఈ కండెన్సర్ ఏం చేస్తుంది అంటే ఆ వేడిగా ఎక్కువ ప్రెజర్ తోటి వచ్చిన మన గ్యాస్ని రిఫ్రిజిరెంట్ అంటాం. అర్థం కావాలని గ్యాస్ అని చెప్తున్నాను. ఆ గ్యాస్ని ఏం చేస్తుంది అంటే ఈ కండెన్సర్ నల్లగా ఉంటుంది కాబట్టి ఇది వేడిని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడం వాటర్లోకి వస్తుంది. మన లిక్విడ్ రూపంలోకి వస్తుంది. లిక్విడ్ రూపంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడికి పోయేసరికి లిక్విడ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ కాస్త ఇక్కడ ఫిల్టర్ ఉండేసరికి ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ ద్వారా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ప్రెషర్ ఎక్కువ వస్తుంది కదా. ఈ క్యాపిలర్ అనేది సన్నే ట్యూబ్ ఉంటుంది, మన వైర్ లెక్కనే ఉంటుంది. ఆ ట్యూబ్ నుంచి ప్రెషర్ తక్కువై మన ఎవాపరేటర్ అనే దానికి వెళ్తుంది. ఎవాపరేటర్ అంటే మనకి లైక్ డీ ఫ్రిడ్జ్ అనుకోండి, ఫ్రిడ్జ్ లో ఉంటుంది కదా వైట్ కలర్ బాక్స్, డీ ఫ్రిడ్జ్. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ డీ ఫ్రిడ్జ్ ఎవాపరేటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మన కండెన్సర్ అయితే ఏం చేసిందో దానికి ఉల్టా పని చేస్తుంది. కండెన్సర్ ఏం చేసింది, మనకి వాయు రూపంలో ఉన్నదాన్ని లిక్విడ్ లెక్క మార్చింది. ఇదేం చేస్తుంది అంటే లిక్విడ్ లెక్క ఉన్నదాన్ని వాయు రూపంలోకి మారుస్తుంది. మళ్ళీ ఈ కండెన్సర్ చేసే పని అది. కండెన్సింగ్ చేయడం వల్ల మనకి లిక్విడ్ రూపంలో ఉన్న గ్యాస్ కాస్త మళ్ళీ వాయు రూపంలోకి వస్తుంది. వాయు రూపంలోకి వచ్చి మళ్ళీ కంప్రెసర్లోని సక్షన్ పైప్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది, కంప్రెసర్ లోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.